హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చామండి. సో ఇందులో అయితే అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. దీనికి అర్హతగా మనకి 10వ తరగతి, అలాగే ఐటీఐ లేదా ఇంటర్ మరియు డిగ్రీ గాని లేదా డిప్లొమాకు సంబంధించి అయితే ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అయితే ఇది మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాల వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ గనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను యాక్టివేట్‌లో ఉంచుకోండి. ఎందుకంటే మనం ఎటువంటి వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఇక మనం ఈ యొక్క ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ యొక్క నిఫ్ట్ టోటల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. అలాగే దాని గురించి అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేయాలని అయితే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే నోటిఫికేషన్ చూద్దాం. సో ఇదండి నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి వచ్చిన మనకి నోటిఫికేషన్ అయితే ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3వ తేదీ 7వ నెల 2020 అంటే జూలై 3వ తేదీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇది సెంట్రల్ కానీ. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ అంటే మనకి కేంద్రం నుంచి అయితే వస్తుందండి. సో ఇక రిక్రూట్మెంట్ ఆన్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT ఏ స్టేటరీ బాడీ under the Ministry of Textiles, Government of India and a premier institute of fashion business education with 16 campus located across the country. సో ఇవైతే మీకు 16 క్యాంపస్లు అయితే ఉన్నాయి అక్రాస్ కంట్రీలో, మన కంట్రీలో. సో అక్కడ మీకు అయితే ఈ యొక్క పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నిఫ్ట్ శ్రీనగర్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియా నేషనల్స్ through online mode for the following Group C post on direct recruitment and contract basis for a period of 5 years with possible of regulation following due procedure టు అసెస్ పర్ఫార్మెన్స్. సో ఇదండి ఇవైతే నిఫ్ట్ శ్రీనగర్ నుంచి అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. సో అయితే ఇందులో అయితే మనకి 5 years అయితే కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంది. కానీ మిమ్మల్ని అయితే తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామని అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అది కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి బాగుంటే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇక పోస్టులు ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయి, అలాగే అవి ఏ కేటగిరీకి చెందినవి, అలాగే ఎన్ని పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. స్టెనో గ్రేడ్ 3 అసిస్టెంట్ అకౌంటెంట్స్, అసిస్టెంట్ వార్డెన్, మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ FD, ల్యాబ్ అసిస్టెంట్ FC, ల్యాబ్ అసిస్టెంట్ IT, బస్ డ్రైవర్ MTS ఈ యొక్క పోస్టులు అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో ఇందులో అయితే మనకి లైబ్రరీ అసిస్టెంట్ వరకు అంటే స్టెనోగార్డే 3 నుంచి అసిస్టెంట్ అకౌంట్స్, అసిస్టెంట్ వార్డెను, మెకానిక్, మిచెను, లైబ్రరీ అసిస్టెంట్ ఇవన్నీ అయితే ఒక్కొక్క పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ IT ఇవి కూడా ఒక్కొక్క పోస్టులు అయితే మనకు ఉన్నాయి. బస్ డ్రైవర్ కూడా ఒక పోస్ట్ ఉంది. ఇక MTSలో అయితే మనకి 7 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా 5 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్కి, ఒక పోస్ట్ అయితే SC ST వాళ్ళకి ఇచ్చారు. సో SC అంటే అన్రిజర్వ్డ్కి ఇచ్చారు కదా, మేము SC ST BC వాళ్ళం అప్లై చేసుకోవచ్చా లేదని మీరు మళ్ళీ డౌట్ అడగచ్చు. సో ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా మీకు కొన్ని వాటికి అయితే అంటే మెకానిక్ వరకు 4 అంటే లెవెల్ యాజ్ పర్ 7th CPC 4th గ్రేడ్లో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది 4th లెవెల్లో. సో మీకైతే ఆ యొక్క శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక లైబ్రరీ అసిస్టెంట్ నుండి బస్ డ్రైవర్ వరకు లెవెల్ 2 శాలరీ అయితే మీకు కన్సిడర్ చేస్తారు. ఇక MTS అయితే లెవెల్ 1 శాలరీ అయితే మీకు కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇందులో ఒక ఓన్లీ MTSలోనే మనకి SC ST BC వాళ్ళకి ఇచ్చారు, SC BC వాళ్ళకి ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్రిజర్వ్డ్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో SC ST BC OBC ఎవరైనా సరే అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అదే మనకి ఇక్కడ చూసుకుంటే మీకు గ్రాస్ శాలరీతో పాటు కూడా అంటే బేసిక్ శాలరీతో పాటు మీకు అలవెన్స్లు కూడా కల్పిస్తారు. సో DAలు అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు కానీ HRAలు కానీ మొత్తం కలిపేసి ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రాస్ శాలరీ ఇన్క్లూడ్స్ బేసిక్ పే ప్లస్ అలవెన్స్, దట్ ఈస్ డేరెన్స్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ HRA అట్ ప్రిస్క్రైబ్డ్ రేట్స్ అండి. సో ఇక మీరు ఎనీ
అడెండమ్ కరెండమ్ షెల్ బి పోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు ఫుల్ డీటెయిల్స్ని అయితే చూసుకోవచ్చు అని వాళ్ళు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిప్యూట్, మినిమం స్పీడ్ ఆఫ్ 80 WPM ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 WPM ఇన్ టైపింగ్. సో ఇదండి మనకి అంటే ఈ యొక్క వర్డ్ టైపింగ్ అయితే మీకు వచ్చిండాలి, అది కూడా 80 వర్డ్స్ అయితే ఒక నిమిషంలో, అలాగే 40 మినిట్స్ కూడా ఒక నిమిషంలో అయితే మీరు చేసేలా స్పీడ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, PSU, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో ఏజ్ లిమిట్ అయితే మీకు ఇక్కడ 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మే బీ రిలాక్స్డ్ అప్ టు 5 years ఇన్ కేస్ ఆఫ్ నిఫ్ట్ ఎంప్లాయీస్ అండ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ పాసింగ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇదండి అంటే నిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి కానీ లేదా ఈ యొక్క కమ్యూనిటీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అని అయితే చెప్తున్నారు. ఇక అసిస్టెంట్ అకౌంటెంట్స్కి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ ఎకనామిక్స్, స్టాటిక్స్, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెప్యూట్, డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆపరేషన్స్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అకౌంటెంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ ఆర్ అకౌంటెంట్స్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 words అయితే పర్ మినిట్కి మీరు టైప్ చేయగలగాలి, ఇంగ్లీష్ అయినా సరే హిందీ అయినా సరే. ఇక నెక్స్ట్ దీనికి ఏజ్ చూసుకునే మీరు 21 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక అసిస్టెంట్ వార్డెన్కి చూస్తే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సో 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ అసిస్టెంట్ వార్డెన్ ఆర్ ఇఫ్ ఎనీ అనలాగస్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, PSU, autonomous బాడీస్, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్. సో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. దీనికి 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక మెషిన్ మెకానిక్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ ITI యాజ్ ఫిట్టర్ ఇన్ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. సో ఇదండి డిప్లొమా చదివిన వాళ్ళు కానీ లేదా ITI ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫిట్టర్ ట్రేడ్ అయితే కలిగి ఉండాలి. ఇక అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కటింగ్, స్విమ్మింగ్, ఫినిషింగ్ మెషిన్స్ ఇన్ గ్రామ్నెట్ ప్రొడక్షన్ కన్సర్న్స్ అండి. 3 సంవత్సరాలు అయితే మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక దీనికి ఏజ్ లిమిట్ అయితే మీరు 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, అట్లీస్ట్ 1 year అసిస్టెంట్ ఇన్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ. సో ఇదండి మనకి 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి, లైబ్రరీలో ఎక్కడైనా పనిచేసినట్టు. సో దీనికి 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్ చూస్తే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను 10th+2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, ఏ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విచ్ ఇన్క్లూడ్స్ ఏ కంపెనీ ఇన్ MS Word, applicable software for written or mail correspondence, competency in management of mail accounts, competency in retrieving information through search applications. Candidate who have done diploma in computer shall be given ప్రిఫరెన్షియల్ వెయిటేజ్. సో ఇదండి మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. మీకైతే 18 నుంచి 25 సంవత్సరాలు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక తర్వాత చూస్తే ల్యాబ్ అసిస్టెంట్ FD అలాగే FC అండ్ IT ఈ మూడిట్లకి కూడా ఒకటే క్వాలిఫికేషన్ ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ 10+2 డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ కటింగ్ అండ్ టైలరింగ్, డ్రెస్సింగ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ 3 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. సో 3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లేకపోతే 10th standard తర్వాత డిప్లొమా అయితే ఉండాలి. అది కూడా ఈ యొక్క కటింగ్ కానీ స్వింగ్ కానీ ఈ యొక్క దాంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫర్ FC ఇందులో FCకి అయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ షుడ్ హ్యావ్ 1 year సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్.
సో 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. ఫర్ ఐటీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, నాలెడ్జ్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆర్ గార్మెంట్ సిఏడి 1 to 2 years అంటే 1 లేదా 2 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రింట్ డిజైన్ సాఫ్ట్వేర్లో. సో ఇక ఏజ్ లిమిట్ అయితే మీరు 21 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక బస్ డ్రైవర్కి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 10th అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే ప్రొవిజనల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. ఇక షుడ్ బి ఫుల్లీ కన్వర్సెడ్ విత్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి హెవీ మోటార్ వెహికల్ మీద. షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి చదవడానికి కానీ రాయడానికి కానీ. ఇక ఏజ్ లిమిట్ అయితే మీకు 21 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఎంటీఎస్, అడ్మిన్, అకాడమిక్, అకౌంట్స్, గెస్ట్ హౌస్ అండ్ బస్సు. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పాసెస్, ఐటీఐ పాస్ అయినా సరిపోతుంది. సో ఇక ఏజ్ లిమిట్ అయితే మనకి యాజ్ అండ్ క్లోజింగ్ డేట్లో 18 నుంచి 25 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మీకు ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ రూల్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు. సో ఇది ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు, మీరు ఇక్కడ చదవచ్చు కావాలంటే. ఇక మనకి ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అయితే మనకి 4/8/2020 at 5:30 PM అంటే ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 5:30 వరకు మీరు ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇక మనం ఇక్కడికైతే మనకి ఫీజు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీజుని అయితే మెన్షన్ చేయాలి. ఇక రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క ఫీజుని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలుగా ఫీజు అయితే ఉంది. సో ఫీజు చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు www.nift.ac.in/srinagar.recruitment కొట్టిన వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక హౌ టు అప్లై అయితే ఇక్కడ మనకి ఇచ్చారు, చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఆన్ నిఫ్ట్ వెబ్సైట్ ఫ్రమ్ 6/07/2020 9 AM 4/8/2020 అప్ టు 5:30 PM. సో ఇది మనకి అంటే జూలై 6వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అయ్యి అలాగే ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 5:30 అయితే ఈ యొక్క అప్లికేషన్ క్లోజ్ అవుతాయని అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో అప్లోడింగ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్, క్యాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. సో మీరైతే సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసి ఇవ్వాలి ఈ యొక్క సర్టిఫికేట్లకి ఆన్లైన్లోనే. సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడెడ్ అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్స్ ఫామ్. మీరు అప్లికేషన్తో పాటు ఏమేమి ఇవ్వాలని అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఫోటోగ్రఫీ 200 KB జేపీజీ, అలాగే సిగ్నేచర్ 200 KB జేపీజీ, కేటగిరీ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫైల్ విత్ మ్యాక్సిమం సైజ్ 500 KB సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్, ట్రాన్స్క్రిప్ట్, అప్లోడ్ ఏ సింగిల్ PDF ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ విత్ మ్యాక్సిమం ఫైల్ సైజ్ 5 MB. సో ఇదండి, అంటే మీ వీళ్ళకి కొంతమంది ఎవరైనా అడుగుతారేమో, మళ్ళీ నేను చెప్తాను. ఒక ఫైల్లో అంటే మీ యొక్క జిరాక్స్లన్నీ, మీ మార్క్ లిస్టులన్నీ, మీ అక్కడ ఏమేమి అడిగారో అవన్నీ జిరాక్స్లన్నీ మీరు ఒక PDF ఫైల్ తయారు చేసుకొని ఈ యొక్క అప్లై ఆన్లైన్లో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే ఈ యొక్క PDF లింక్ కూడా అక్కడ ఇవ్వాలి. అయితే అది ఇక ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెటర్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏ సింగిల్ PDF ఫైల్. ఇక ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ ఏ సింగిల్ PDF ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ విత్ మ్యాక్సిమం 5 MB. ఏదైనా సరే మీరు ఈ యొక్క ఫైల్ని 5 MB లోపల ఉన్నలాగా చూసుకోవాలని అయితే మనకి చెప్తున్నారు. ఇక బ్లాక్ అండ్ వైట్ అన్క్లియర్లీ హేజీ డాక్టరేటెడ్ మోర్పేడ్ ఇమేజెస్ ఇఫ్ అప్లోడెడ్ బై ద అప్లికెంట్ అండ్ డిటెక్టెడ్ అట్ ఎనీ లెటర్ స్టేజ్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ రిజల్ట్ ఇన్ సుమర్లీ రిజెక్షన్ ఆఫ్ దిస్ అప్లికేషన్. సో ఇదండి, బ్లాక్ కానీ వైట్ కానీ అన్క్లియర్, హెజీ, డాక్టరేటెడ్ మోర్పేడ్ ఇమేజెస్ ఇట్లా ఉంటే కనుక మీకు అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక క్యాండిడేట్ షుడ్ కీప్ ఏ కాపీ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దేర్ రికార్డ్. మీరు కూడా ఒక కాపీని అయితే తీసి పెట్టుకుని ఉండాలని అయితే వాళ్ళు చెప్తున్నారు మీరు అప్లై చేసిన తర్వాత. ఇక క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ దేర్ ఈమెయిల్ ID ఏ లైవ్ as all correspondence from the institute shall be sent only to the mail address provided by the applicant in the
అప్లికేషన్స్ ఫ్రమ్ ఆన్ నిఫ్ట్ వెబ్సైట్. సో ఇదండి మనకి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో అది వర్కింగ్లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళైతే మీకు ఈ యొక్క మెయిల్సే చేస్తారని అయితే వాళ్ళు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీ సపోర్ట్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్, ఈ యొక్క నెంబర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. వాళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సపోర్ట్ కావాలని ఈ యొక్క నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇది మనకైతే ఈ యొక్క నిఫ్ట్ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి, అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇదండి మనకి ఈ యొక్క నిఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇక్కడ మీరు క్లిక్ బిలో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ వస్తుంది. అక్కడ క్లిక్ ఇస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్రియేట్ లాగిన్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ గ్రూప్ సి పోస్ట్ ఇన్ నిఫ్ట్ శ్రీనగర్. ఇక అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ 4/08/2020 5:30 PM. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫిల్ చేయడంలో ఈ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు క్లిక్ ఇస్తే అక్కడ వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ నేము, ఈమెయిల్ ఐడి, క్రియేటర్ లాగిన్, ఆల్రెడీ హ్యావ్ లాగిన్, గో టు లాగిన్ పేజ్, ఫర్గెట్ పాస్వర్డ్. సో ఇక్కడ మీ పేరు అలాగే ఈమెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అవ్వాలి. ఇక క్రియేట్ లాగిన్ అవ్వాలి, లేదా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈ యొక్క ఆల్రెడీ హ్యావ్ అండ్ అకౌంట్లో అయితే లాగిన్ అవ్వాలి. ఇక మీ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోతే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇది మనకైతే ఈ యొక్క నిఫ్ట్ గురించి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్లికేషన్ గురించి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి నోటిఫికేషన్స్ అలాగే అప్డేట్స్ వచ్చినా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్లో ఉంచితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.